అంగన్వాడీ టీచర్లు హెల్పర్లను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్. రాష్ట్రంలో సుమారు 70,000 మంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు గత 50 సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ వారికి చట్టబద్ధమైన సౌకర్యాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యగా వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ అక్రమ అరెస్టులను సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు 24 రోజుల పాటు నిరవధిక సమ్మె నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు 18,000 వేతనం పెంచుతామని, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తగిన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ వెళ్తుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మా సమస్యలపైన మాట్లాడుకునేంత స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తుంది గవర్నమెంట్. ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని డిమాండ్ చేస్తున్నాం. మా అంగన్వాడీ సమస్యలు అనేది గవర్నమెంట్ పరిష్కరించాలి, లేకపోతే ఇదే ఎక్కువ ఉధృతం చేస్తాము ఈ సమ్మెలు అనేది. ఈరోజు సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించడానికి రాష్ట్ర కమిటీ పిలుపు తీసుకుంది. ఆ ఇంద్ర పార్కులో జరిగేటువంటి మహాధర్నాకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇచ్చి ఈరోజు ధర్నాకు వెళ్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లను అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తూ ఉంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో కూడా దుబ్బాక పోలీసులు కూడా ఈ దుబ్బాక ప్రాంత అంగన్వాడీ టీచర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము వీరి సమస్యలను పరిష్కరించకుండా ఈ సమస్యలపైన పోరాడుతున్నటువంటి అంగన్వాడీలను అరెస్టు చేయడాన్ని ఈరోజు ప్రభుత్వము చేస్తున్న దుర్మార్గ చర్యంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వీటితో పాటు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీలకు 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని వెంటనే అమలు చేస్తామని చెప్పింది. వారితో పాటు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి కూడా వెంటనే మేము చొరవ చూపుతామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా కూడా ఈ ప్రభుత్వం కనీసం కూడా ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు. వారితో పాటు ఈ రోజు నుంచి ప్రభుత్వ స్కూళ్ళకు హాఫ్ డే ఇచ్చినట్టు అంగన్వాడీలకు కూడా హాఫ్ డే స్కూల్ ఇవ్వాలి. మే నెలంతా సెలవులు సంపూర్ణంగా ఆయాకు టీచర్కు పూర్తి స్థాయి 4 రోజుల సెలవులు మంజూరు చేయాలని చెప్పి వారితో పాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని న్యాయమైన డిమాండ్ల సాధన కోసము పోరాటం చేస్తున్నటువంటి ఈ డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలి. ఈ అక్రమ అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వెంటనే ఈ సమస్యల పరిష్కారం కాకపోతే మళ్ళీ పోరాటాలు సిద్ధపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.